హాయ్ హలో ఎవ్రీవన్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంటే ఇంటర్లింక్ అప్లికేషన్లో కొన్ని అప్డేట్స్ అయితే జరిగినాయి. అంటే హెచ్సిఎస్ అని ఒక ఆప్షన్ వచ్చింది, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది. మనం ఏ విధంగా ఇంటర్లింక్ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అయితే మనకు ఏ విధంగా రేపు క్రెడిట్ స్కోర్ని బట్టి మనకు ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం మైన్ చేసేవి, అవి ఐటీఎల్లోకి ఎలా వెరిఫైడ్ ఐటీఎల్లోకి కన్వర్ట్ అవ్వాలి. సో అది కన్వర్ట్ అవ్వాలంటే మనం మైనింగ్ చేసే డైలీ ఎవ్రీడే వచ్చేసి మనం 6 మైనింగ్ సెషన్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నాం. సో మనం ఏ ఒక్క మైనింగ్ సెషన్ కూడా మిస్ అయితే మనకు క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. క్రెడిట్ స్కోర్ అంటే లైక్ దట్, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఒక లోన్ అప్లికేషన్లో మనం ఏదైనా సరే బ్యాంక్ త్రూ అయినా, థర్డ్ పార్టీ త్రూ అయినా మనం ఒక లోన్ తీసుకుంటున్నాం. సో మనం ఇన్ టైం పే చేస్తే ఓవర్ డ్యూ లేకుండా మన క్రెడిట్ స్కోర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అదేవిధంగా ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఒక అప్డేట్ ఏంటంటే, మనం అప్లికేషన్తో ఎప్పుడు ఇంటరాక్టింగ్లో ఉండాలి. అంటే మనం మైనింగ్ చేస్తున్నాం, సో డైలీ వచ్చేసి ఎవ్రీడే లైఫ్లో 6 మైనింగ్ సెషన్స్ అయితే కంపల్సరీగా చేయాలి. సో ఇన్ కేస్ ఏ ఒక్క మైనింగ్ సెషన్ మనం మిస్ అయినా మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. ఇన్ కేస్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ తగ్గితే మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి తక్కువ వస్తాయి. రేపు పొద్దున వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్సే మనం ఎక్కడైనా సరే, ఎక్స్చేంజ్లో అయినా సరే, ఏదైనా వెబ్3 వ్యాలెట్ అయినా సరే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్లో మనం డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో అందుకే ఆ స్కోర్ని బట్టి వాళ్ళు వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ రిలీజ్ చేస్తారు. సో అండ్ అలాగే ఈ మంత్లో నవంబర్ లాస్ట్ వరకు ఐటీఎల్జీ వాళ్ళ అప్డేట్ ఏంటంటే, ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళది ఈ మంత్ లాస్ట్ వరకు సూపర్ వ్యాలెట్ అనేది రాబోతుంది. ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్. ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్ ఏ విధంగా వర్క్ అయిందంటే, ఎగ్జాంపుల్ యాక్చువల్గా లైక్ ద ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, మెటామాస్క్ ఉంది, ద సేమ్ వేలో పనిచేస్తుంది ఇది కూడా. అంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కూడా దీనికి సూపర్ వ్యాలెట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇప్పుడు ఇండియాలో మన స్టాక్స్ ఉన్నాయి, లైక్ గ్రో యాప్ ఉంది, ఏంజల్ బ్రోకింగ్ ఉంది. మన స్టాక్స్ వచ్చేసి డైరెక్ట్ ఎన్ఎస్సి, బిఎస్సి మనం డైరెక్ట్గా దాంట్లో పర్చేజ్ చేస్తాం. అంటే దాంట్లో మనం స్టాక్స్ తీసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. సో ఈ ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్లో వచ్చేసి మన ఇండియన్ స్టాక్స్ అవైలబుల్లో ఉండదు. మన ఇండియన్ స్టాక్స్ అన్అవైలబుల్, అంటే అవైలబుల్లో ఉండదు. మన ఇండియన్ స్టాక్స్ తీసుకోవడానికి అవైలబుల్లో ఉండదు. సో ఆ అప్లికేషన్ అంటే అమెరికన్ బేస్ కాబట్టి ఎన్వైఎస్సి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల ఏదైతే స్టాక్స్ ఉంటాయో, న్యూయార్క్ స్టాక్స్, అమెరికన్ స్టాక్స్ ఏదైతే ఉంటాయో అవి అవైలబుల్గా ఉంటాయి. అవి కావాలంటే మనం బై చేయొచ్చు. అంటే ఎవరైతే ఇంటర్లింక్ అప్లికేషన్ యూజ్ చేస్తూ మైనింగ్ సెషన్స్ చేస్తున్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఎన్వైఎస్సి ఎందుకంటే ఆల్రెడీ ఎన్వైఎస్సి పార్ట్నర్షిప్తో ఉంది, అంటే కొలాబరేషన్లో ఉన్నారు ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళతో. సో ఇంటర్లింక్ స్టాక్స్, ఎన్వైఎస్సి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, మనం ఆ స్టాక్స్ డైరెక్ట్గా బై చేయొచ్చు. సో ఇన్ కేస్ నార్మల్గా ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, మెటామాస్క్ ఉంది, మనం కూడా సూపర్ వ్యాలెట్ ఉంది. ఇంటర్లింక్ ల్యాబ్స్ అప్లికేషన్లో వచ్చేసి ఇంటర్లింక్ అప్లికేషన్లో వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే వ్యాలెట్ కనెక్ట్ మీరు చేసుకుంటే రేపొద్దున మీరు వ్యాలెట్ క్రియేషన్ చేసేటప్పుడు దాంట్లో క్రియేట్ వ్యాలెట్, న్యూ వ్యాలెట్ అని ఉంటుంది. క్రియేట్ న్యూ వ్యాలెట్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక ఏదైనా సరే వెబ్3 వ్యాలెట్, డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ఏదైనా సరే, ట్రస్ట్ వ్యాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, బిట్గేట్ వ్యాలెట్ కానీ, సేఫ్పాల్ వాలెట్ కానీ, ఏదైనా సరే వెబ్3 వ్యాలెట్ ఏదైనా మీరు తీసుకుంటే దాంట్లో క్రిప్టోలో వెబ్3 వ్యాలెట్లో ఒక పస్ ఫ్రేజ్ అనేది ఉంటుంది కామన్గా. ఆ పస్ ఫ్రేజ్ అనేది మీరు కీప్ నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్ కేసు మీ ఫండ్స్ ఎగ్జాంపుల్ $1 lakh, $1 lakh వర్త్ ఆఫ్ డాలర్స్ దాంట్లో ఉన్నాయనుకోండి, లేకుంటే $1 crore వర్త్ ఆఫ్ డాలర్స్ దాంట్లో ఉన్నాయనుకోండి సేఫ్గా. ఇన్ కేసు మీరు ఆ పస్ ఫ్రేజ్ మిస్ అయితే, సో ఏదైనా సరే, అది ఏ వ్యాలెట్ అయినా సరే, మీ దాంట్లో ఉన్న ఫండ్ మీరు ఎంతైనా కావచ్చు, 1 crore కావచ్చు, 10 crores కావచ్చు, మీరు ఆ ఎసెట్ అనేది, డిజిటల్ ఎసెట్ అనేది మీరు లాస్ అయినట్టే. సో ఏంటంటే మీరు క్రియేట్ వ్యాలెట్ చేసుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్ మీరు క్లియర్గా చేసుకోండి. ఆ పస్ ఫ్రేజ్ మీరు
ఏదైనా సరే ఒక నోట్ డౌన్, ఒక డైరీ పెట్టుకొని నోట్ డౌన్ చేసుకోండి, క్లియర్గా రాసి పెట్టుకోండి. ఆ పస్ ఫ్రేజ్ మీకు అంటే మీ లైఫ్లో ఆ పస్ ఫ్రేజ్ని మీరు బ్యాక్ తీసుకురాలేరు, అంటే మీరు బ్యాకప్ చేసుకోలేరు. ఇంకా మీ ఎంత కోట్లు ఉన్నా సరే, లక్షలు ఉన్నా సరే, అది టోటల్లీ వేస్ట్ కింద, ఇంకా స్క్రాప్ కిందే వస్తుంది మీకు. సో మీరు క్రియేట్ వ్యాలెట్ చేసుకునేటప్పుడు పస్ ఫ్రేజ్ అనేది కీప్ నోట్ చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు ఇంటర్లింక్ అప్లికేషన్లో వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది. సో ఎవరు కూడా ఇప్పుడే వ్యాలెట్ కనెక్ట్ అనేది చేసుకోవద్దు, ఎందుకంటే మీరు వ్యాలెట్ కనెక్ట్ ఏదైనా వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్కో అది మీరు కనెక్ట్ చేసి దానికి ఇస్తారు, మళ్ళీ దాని పస్ ఫ్రేజ్ మర్చిపోతే మీకు కష్టమైద్ది. సో ఏదైతే ITLX సూపర్ వ్యాలెట్ వస్తుందో ఆ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకొని ఆ వ్యాలెట్ పస్ ఫ్రేజ్ మొత్తం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్లింక్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని నేను చెప్పాను కదా. సో డైలీ వచ్చేసి 6 సెషన్స్ ఉంటాయి. సో మిడ్నైట్ 1:30 నుంచి, అంటే డే స్టార్ట్ నైట్, సో మళ్ళీ 1:30 వరకు 6 సెషన్స్ ఉంటాయి. ఈ 6 సెషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దెన్ మీరు సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి ఇచ్చారు. ఆ సెక్యూరిటీ గ్రూప్లో యాక్టివ్గా ఉన్నారా లేదా, సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అప్లికేషన్లో ఏదైనా సరే గేమ్స్, ట్విట్టర్లో ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా. అంటే ఎవరైనా కెవిన్ సార్ ఉన్నారు ఎగ్జాంపుల్, ఏమైనా ట్వీట్ చేస్తుంటారు అంటే మనము పిన్డ్ కామెంట్లో వచ్చేసి డైరెక్ట్గా మనం ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి, అంటే మనం యాక్టివ్గా ఉన్నామా లేదా అనేది. సో ఎవ్రీడే కౌంట్ అయ్యిద్ది అన్నమాట. అది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ని బట్టి దాంట్లో గేమ్స్ ఉంటాయి, యూటిలిటీ గేమ్స్ ఉన్నాయి. మొత్తం ఇంటర్లింక్ అప్లికేషన్లో గేమ్స్, చాలా గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ మనము ప్లే చేస్తున్నామా లేదా. సో డైలీ ఫ్రీగా మీరు గేమ్స్ ప్లే చేయొచ్చు దాంట్లో. అంటే అప్లికేషన్లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది, క్రెడిట్ స్కోర్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో ఎవరు కూడా మిస్ చేయకుండా సో డైలీ 6 సెషన్స్ మైనింగ్ చేయండి కంపల్సరీగా. అండ్ సెక్యూరిటీ గ్రూప్లో సెక్యూరిటీ మైనింగ్ చేయండి, ఎందుకంటే అడిషనల్గా మీకు ఎవ్రీడే 120 to 90 to 180 కాయిన్స్ వరకు రావచ్చు. 90 to 180 కాయిన్స్ వరకు మీకు అడిషనల్గా వాళ్ళు ఇస్తున్నారు సెక్యూరిటీ గ్రూప్ కింద, ఎందుకంటే అందరూ యాక్టివ్లో ఉండాలనే కాన్సెప్ట్తో వాళ్ళు తెచ్చారనమాట. సో ఎవరు కూడా ఏ ఒక్క సెషన్ కూడా మిస్ చేయకుండా సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ చేయండి. సో డైలీ మైనింగ్, డైలీ 6 సెషన్స్ మైనింగ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు గేమింగ్ ఏమైనా ఉంటే, లీజింగ్ టైం ఏమైనా ఉంటే మీరు గేమ్స్ ప్లే చేయొచ్చు. ఈజీగా ప్లే చేసుకుంటే మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువ అయింది. హ్యూమన్ క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉంటే మీకు వెరిఫైడ్ ITL టోకెన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. రేపొద్దున మీరు ట్రేడింగ్లో డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు. సో గైజ్ ఇది ఇన్ఫర్మేషను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అప్డేట్ వచ్చింది, 4 million అంటే కంప్లీటెడ్, 4 million పీపుల్ కంప్లీటెడ్ సెలబ్రేషన్ అయిపోయింది ఇంటర్లింక్ ల్యాబ్స్లో. అది కూడా ఏ విధంగా మనం దాంట్లో తీసుకోవాలి, గివ్ అవే $10,000 వాళ్ళు ఇస్తున్నారు. సో అది కూడా ఏ విధంగా చేయాలనేది నేను ఇంకో వీడియో చేసి చెప్తాను మీకు. సో ఇంటర్లింక్ అప్డేట్స్ వచ్చేసి ఇవి. ఎవరు కూడా మైనింగ్ అస్సలు ఆపకండి, కంటిన్యూ మైనింగ్ చేయండి. నైట్ 1:30 అయినా సరే జస్ట్ 5 minutes బిఫోర్ మీరు అలారం పెట్టుకుని చేసుకోండి. నేను నైట్ 1:30ది నేను మార్నింగ్ 5:20, 5:25కి అలారం పెట్టుకుని నేను చేస్తాను. సో నా ఎవ్రీడే లైఫ్లో. సో ఎవరు కూడా మిస్ చేయకుండా గైస్ అందరూ చేయండి, ఎందుకంటే నవంబర్, డిసెంబర్ అని ఇచ్చారు వాళ్ళు, లేకుంటే నెక్స్ట్ ఇయర్ 2026 Q1లో ఇచ్చారు. అంటే Q1లో జనవరి టు మార్చి వరకు ఎప్పుడైనా డైరెక్ట్ లిస్ట్ చేయొచ్చు కాయిన్, చెప్పలేము. సో ఎవరు కూడా మిస్ చేయకుండా మైనింగ్ చేసుకోండి. సో గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ యూ గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.